దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, సకల ప్రాణులని తన శరీరం కంటే చాలా గొప్పగా రక్షించుకునే స్థితి కలిగిన వాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు. ఆ భగవంతుణ్ణి విశ్వసించి జీవితాన్ని సాగించేటటువంటి ధర్మానికి వైష్ణవ ధర్మము అని పేరు. ఋషులు చెప్పిన మాట, సర్వేషామేవ ధర్మాణం ఉత్తమః వైష్ణవో గతిః. సర్వేషామేవ ధర్మాణం ఉత్తమః వైష్ణవో విధిః. వైష్ణవ ధర్మం అనేది అన్నిటికంటే ఉత్తమము. ఎందుకని? రక్షతే, వాళ్ళు ఇలా విశ్వాసం వాళ్ళలో ఉంటుంది, భగవంతుడు అట్లా వాళ్ళని చూసుకుంటాడు. రక్షతే భగవాన్ విష్ణు, విష్ణువు భగవంతుడు వారిని కాపాడును. ఎట్లా? భక్తాన్ ఆత్మ శరీరవత్. ఈ లోపల ఉండేటటువంటి జీవుడు ఈ శరీరాన్ని ఎట్లా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడో అట్లా భగవంతుడు తన భక్తులని కాపాడును. అంటే వారి లోపల తానుండును. ఇది మనకి భగవద్గీతలో 9వ అధ్యాయంలో 29వ శ్లోకంలో భగవంతుడు చెప్పిన మాట అన్నమాట. తేషు చాపి అహం, తేషు చాపి అహం, వాళ్ళల్లో నేనుందును. లో ఉండును అంటే ఈ శరీరంలో ఉన్నది జీవుడు. ఏం చేస్తాడు ఈ జీవుడు? శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. ఎట్లా? ఎక్కడైనా దుమ్ము వచ్చిందనుకోండి, వెంటనే కంటికి ఆజ్ఞ ఇచ్చి బ్లింక్ చెయ్యి అంటాడు. వెంటనే ఇలా 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 ఆ దుమ్ము మన మీద పడకుండా కాపాడుకుంటాం. వెనక నుంచి ఎటు నుంచో దోమ వస్తోంది, దాన్ని డ్రైవ్ చెయ్యి, వెంటనే చేతికి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతాయి. ఎంత ఎత్తులో, ఎంత వాలులో, ఏ పక్కకి వెళ్ళాలో, ఎక్కడ వాడిని తొలగించాలి అనేటటువంటిది. ఎవడైనా ఎటు నుంచైనా తోస్తున్నాడు అనుకోండి, ముందు నుంచి ఎవడైనా తోసాడు అనుకోండి, కాలు వెనక్కి వెళ్ళి అక్కడ దానికి సపోర్ట్ ఇవ్వు అంటుంది. వెంటనే కాలు వెనక్కి వెళ్ళి సపోర్ట్ ఇస్తుంది. వెనక్కి నుంచి తోసాడు అనుకోండి, ముందుకు వెళ్ళము, సపోర్ట్ తీసుకోనము అంటుంది. పక్క నుంచి తోసాడు అనుకోండి, ఇటు పక్కకి వెళ్ళి బ్యాలెన్స్. ఇది ఎవరు చేసిన? శరీరం చేయటలా. లోపలున్న ఆత్మ ఇచ్చిన ఆజ్ఞని బట్టి శరీరాన్ని జాగ్రత్తగా కదిపి అది రక్షణ పొందేట్టు చేస్తోంది. ఆ శరీరానికి ఏ ఇబ్బంది కలగకుండా ఆత్మ రక్షించుకుంటోంది.
ఇలాగ భగవంతుడు తన భక్తుల లోపల తానుండి వాళ్ళని కూడా రక్షించుకుంటూ ఉంటాడు. ఇది వైష్ణవ సంప్రదాయం చెప్పేటటువంటి మాట. అందుకోసమనే వైష్ణవ ధర్మం అనేది సర్వేషామేవ ధర్మాణం ఉత్తమ వైష్ణవ విధి అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. భగవత్ సమాశ్రయణము చేసినటువంటి వ్యక్తి భక్తుడు అని మనం అంటాం. అలాంటి వ్యక్తులని భగవంతుడు ఎట్లా చూసుకొనును? సమూహం, సమానముగా చూస్తా. అందరినీ సమానంగానే చూస్తాడు. కానీ ఎవరైతే తన యందు భక్తి కలిగి ఉంటారో వాళ్ళని మాత్రం తన గుండెలలో దాచుకుంటాడు పదిలంగా. అందరినీ కాపాడాలి కనుక కాపాడతాడు. కానీ తన భక్తులు ఎవరుంటారో వాళ్ళని గుండెలలో దాచుకుని కాపాడతాడు అన్నమాట. అందుకోసం శ్లోకంలో 2 వాక్యాల్లో మొదటి సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ, 29వ శ్లోకం 9వ అధ్యాయం. నాకు ద్వేష్యుడు లేడు, ప్రియుడు లేడు. నేను ఎవరిని ద్వేషించా, ఎవరిని కూడా నేను నెత్తికెక్కించుకొనను. 2 లేవు చెప్పాడు. కానీ తర్వాత ఏ భజంతితు మాం భక్త్యా, అందరినీ సమానంగానే చూస్తా. అయినప్పటికీ కూడా ఎవరు నా యందు అతిశయించినటువంటి సేవాభావాన్ని, నన్ను సమాశ్రయణం చేసుకుని ఎవడైతే నన్ను ప్రేమతోటి చూసుకుంటాడో మయితే, వాళ్ళని నేను నా హృదయంలో దాచుకుంటా. అలాగా ఎవడైతే ఏ భజంతితు మాం భక్త్యా, ఎవడు నా యందు భక్తితోటి సేవాభావంతో సమాశ్రితుడై ఉంటాడో అలాంటి వాళ్ళని మాత్రం నేను గుండెలలో దాచుకుంటా. వాళ్ళ గుండెలలో నేనుంటా. ఇలాగ ఉంచుకోవడంలో ఆయన ఎక్కడ ఏ రకమైనటువంటి పక్షపాతం కూడా చూపించలేదండి. అంటే భక్తి కలిగిన వాళ్ళ విషయంలో శ్రద్ధ చూపించడంలో మళ్ళీ అక్కడ వీడు మనిష, జంతువ, పక్ష, చెట్ట, పుట్ట, గట్ట, ఇది మళ్ళీ ఆ పక్షపాతం పెట్టుకోడైనా. ఉదాహరణలు మనం చూడొచ్చు. కాకి తిరిగి తిరిగి ముల్లోకాల్లోనూ శరణు లేక ఇంద్రుడు కొడుకైనటువంటి జయంతుడు సీతమ్మని ముక్కుతో చీల్చినటువంటి వ్యక్తి, త్రీన్లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణంగత, వాల్మీకి చెప్పాడు. తిరిగాడు. ఇంకెవ్వడు ఆయనకి అమ్మో రామబాణం వస్తోంది, దాని నుంచి నేను నిన్ను రక్షించలేము, ప్లీజ్ మా ఇంట్లో నువ్వు దూరద్దు. మా ఇంట్లో దూరావంటే నీతో పాటు మా ఇల్లు కూడా పోతుంది. అంచేత మా ఇంట్లో దూరడానికి వీల్లేదు, గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్. అందరూ ఎవడు చేసా పిత్రాచ పరిత్యక్త అంట. తల్లి పొమ్మంది, తండ్రి పొమ్మన్నాడు, అందరూ పొమ్మన్నారు. గతి లేక తమేవ శరణంగత, రాముడి పాదాలనే శరణు చొచ్చాడు ఆయన. అక్కడే సమాశ్రితుడు అయ్యాడు ఆయన. కాపాడాడు స్వామి, అన్నిటి నుంచి కాపాడాడు ఆయన. వాడికి ప్రాణం పోసాడు. సరే, వేసిన బాణాన్ని వ్యర్థం కానివ్వకూడదు కనుక ఒక కన్నుని మాత్రం తీశాడు తప్ప వాడికి జీవితాన్ని ఇచ్చాడు ఆయన. కాకాసుర వృత్తాంతాన్ని మనం చూడాలి. వానరాల గురించి మనం చెప్పనే అక్కర్లేదు. సుగ్రీవుడు అతనికే చెందినవాడు కనుక ఆంజనేయ స్వామిని కూడా తనకి ప్రాణాన్ని పోసినటువంటి మహనీయుడుగా ఎంత ఉత్తమ స్థానంలో పెట్టుకున్నాడో ఆయన. మనం హనుమా, నా ప్రాణాలన్నీ నీకు ఇచ్చినప్పటికీ కూడా నీవు చేసిన మహోపకారం నుంచి, ఆ రుణ నుంచి మేము విముక్తులం కాలేం సుమా. భవామ రుణినో వయం, మేమెప్పుడు నీకు రుణపడే ఉండిపోతున్నామయ్యా అని అనుకున్నాడు. ఆంజనేయ స్వామి విషయంలో తాను చూపించినటువంటి ప్రేమ, ఆంజనేయుడు తనని ఆశ్రయించుకున్నాడనేటటువంటి భావన చేత సుగ్రీవుడు ఆంజనేయుడితో పాటు ఉండేటువంటి వానర వీరులు అందరినీ కూడా అదే ప్రేమతోటి
ఆదరించాడు ఆయన. గజేంద్ర వృత్తాంతం మనకి తెలుసు. గజేంద్రుడు ఒక జంతువు ఏం స్తోత్రం చేసి ఉంటుంది? కరిప్రవర బృంహిత. అది కరి చేసినది ఒక అరుపు అరిచి ఉంటాడు, ఒక ఘీంకారం చేసి ఉంటాడు ఆయన. అంతే ఆయన చేసిన స్తోత్రం వల్ల. తనకు వచ్చిన సౌండ్ ఏదో దాన్ని ప్రొడ్యూస్ చేశాడు ఆయన. కానీ ఆ మాత్రం దానికి కరిగి ఆయన వచ్చి ఆ ఏనుక్కి చేసినటువంటి ఉపచారం చూస్తే ఎంత ఆనందం వేస్తుందో. వాణ్ణి ఆశ్రయించుకోవడం చేత ఆ మొసలికి మోక్షం ఇచ్చాడు, ఇతనికి విడుదలనిచ్చాడు, కలిగిన లోపాన్ని తొలగించాడు, తాను కోరినటువంటి పుష్పాన్ని తన పాదం మీద సమర్పణ చేయించుకున్నాడు. వాడికి ఒక అద్భుతమైనటువంటి చరిత్రలో సువర్ణాక్షరాల స్థానాన్ని కల్పించి వేశాడని. ఒక పక్షి జటాయు మనకి తెలుసు. ఒక పక్షేంద్రుడు అంటాం మనం. వానరేంద్రుడు ఆయన, గజేంద్రుడు ఈయన, పక్షీంద్రుడు ఈయన. జటాయువు ఒక గద్ద, శ్మశానాల్లో శవాలని తింటూ బతికేటటువంటి ఒక గ్రద్ద. కానీ దానికి ఏర్పడ్డటువంటి ప్రేమ విశేషం చేత రామా, నువ్వు లక్ష్మణుడు ఎప్పుడైనా ఒకవేళ దూరంగా ఉండే స్థితి ఏర్పడితే సీతమ్మకి నేను రక్షకుడిగా ఉంటా, చూసుకుంటా, నా ప్రాణం ఉన్నంత వరకు జాగ్రత్తగా నేను సేవ చేస్తా. అద్భుతమైన మాట అనడమే కాదు, నలుగురిలో ఉండేటప్పుడు రకరకాల వాగ్దానాలు చాలామంది చేస్తారు. కానీ తర్వాత కార్యరూపంలోకి రావాల్సి వచ్చేటప్పటికి మాత్రం తుపాకీ దెబ్బకు కూడా ఎవడో అందకుండా ఎక్కడికో పోతుంటారు. కానీ జటాయువు మాట అనడం కాదు. రావణాసుడు ఎత్తుకుపోతుంటే సీతమ్మ పిలిచినప్పుడు పాపం ముసలాయన కదా, 60,000 సంవత్సరాల పైబడ్డ వయస్సు. పాపం ఎక్కడో చెట్టు కొమ్మ మీద కూర్చుని పాపం కునుకుతున్నాడు ఆయన. ఇంతలో వినిపించింది సీతమ్మ యొక్క పిలుపు. వెంటనే నేను బతికొండగా నువ్వు సీతమ్మని తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు సుమా అని విజృంభించింది వాడి మీద. ఎన్ని రకాలుగా హోనం చేయాలో అన్ని రకాలుగా చేసేసింది. అసలు వాడిని పూర్తిగా నశింపచేసేసి ఉండేది వాడే మాయాప్రయోగం కనుక చేసి ఉండకపోతే. సామాన్యమైనటువంటి శక్తి చేత దాన్ని నిగ్రహించేటటువంటి విధానం చేత కాక చివరికి మాయాప్రయోగం చేసి దాని రెక్కల్ని నరికి వేస్తాడు రావణాసురుడు. అలాంటి పక్షిని చూసి అయ్యో అని పాపం తల కొట్టుకుని ఏడిచాడు రామచంద్రుడు. ఎంత ఏడ్చాడంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. రాజ్యాత్ భ్రష్ట వనే వాస. ఏమిటి నా దౌర్భాగ్యం ఇది? రాజ్యమా పాయ, అడవిలోనా ఉండాల్సి వచ్చాయి, సీతమ్మనా వాడెవడో ఎత్తుకుపోయాయి. పోనీ ఈ ఉన్న తండ్రిలాగా ఆదుకునేటువంటి ఒక పక్షేనా ఉంటాడంటే ద్విజో నష్ట, వీడు కూడా చివరికి పోయాడే. ఏమిటి నాకుండేటటువంటి ఈ దౌర్భాగ్యపు స్థితి? ఇలాంటి మమ అలక్ష్మి నిర్దహేదపి పావకం. అన్నిటినీ కాల్చేవాడు అగ్నిహోత్రుడైతే ఆ అగ్నిహోత్రుడు నా దగ్గరికి వచ్చినప్పటికీ నా దరిద్రపు స్థితి ఆ అగ్నిహోత్రులను కూడా కాల్చి పారవేస్తుంది. అంత దారుణంగా ఉంది ఇది అని పాపం ఆ పక్షిని కోల్పోయినటువంటి దుఃఖంతో రాముడు ఎంత దిగులు పడ్డాడో మనకు ఆశ్చర్యం వేస్తుంది. దుఃఖం మీద దుఃఖం, దుఃఖమే కష్టం మీద కష్టం ఆయనకి ఇలా వచ్చాయే అని పాపం కుంగిపోతాడు ఆయన. ఇది తిరియక్ జాతిలో మనం చూసినట్టయితే ఇప్పుడు కాకి కానీ ఈ జటాయువు కానీ, ఆ జటాయువుకి ఎంత స్థితిని కలిగించాడంటే మయాత్వం సమనుజ్ఞాత గచ్చ లోకాన్ అనుత్తమాన్. లోకాల్లోకెల్లా అతి ఉత్తమ లోకమేదో ఆ లోకం నీకు ఇస్తున్నాను పో. ఏమిటా ఉత్తమైన లోకం? ఒకటే పరమపదం ఇస్తున్నాను పో అన్నాడు ఆయన. అవునండి, ఆయన దేవుడు కదండి,
అందుకోసం ఇచ్చి ఉంటాడు ఆయన. దేవుడు కనుక ఇవ్వలేదు, ఆయన మనిషి కనుక ఇవ్వగలిగాడు. మనిషికి వైకుంఠాన్ని ఇచ్చే శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? ఉంటుందా అలాగే మనిషికి? ఎస్, ఉంటుంది అని నిరూపణ చేశారు మన పూర్వ ఆచార్యులు. ఎట్లా అంటే అయోధ్యాపుర జనుల్ని అడగాలి మనం, వాల్మీకిని చూడాలి మనం, అందులో తెలుస్తుంది. సత్యేన లోకాన్ జయతి. ఒక్కొక్క తనలో ఉండే గుణం చేత కొన్నిటిని ఆయన తన స్వాధీనంలోకి తెచ్చుకోగలిగేటే యోగ్యత ఉన్నవాడు రాముడు. అంటే మానవత్వంతో మానవుడు ఎవడైనా సరే సత్యేన లోకాన్ జయతి, సత్యవాక్పాలన విధులు కనుక తెలిసినట్లయితే లోకాన్ జయతి, మొత్తం లోకాలని జయించగలుగుతాడు. సత్యవాక్పాలకుడు అంచేత అన్ని లోకాలని జయించాడు ఆయన. సత్యం అంటే ఏది, ఎప్పుడు, ఎలా, ఎంత మాట్లాడాలో తెలిసి మాట్లాడేటటువంటి తత్వం రాముడికి ఉంది కనుక లోకాలన్నింటినీ ఆయన జయించి పెట్టుకున్నాడు. ఆ లోకాలన్నింటిలోనూ వైకుంఠం కూడా ఒక లోకం. అన్ని లోకాలు సత్యేన లోకాన్ జయతి అన్నారండి వాడు. అంటే ఈ లోకాలని మాత్రమే జయించును, కింది లోకాలు జయించును, మధ్య లోకాలు జయించును, పై లోకాలు జయించును, ఇట్లాగా దానికి ఏమీ కంపార్ట్మెంటలైజ్ చేయలేదు. లోకాలు అన్నింటినీ అన్నారు కనుక అందులో ఇది అది అనేటటువంటి మినహాయింపుకి లెక్కే లేదు కనుక అన్ని లోకాలు జయించినటువంటి వాడు సత్యవాక్పాలన చేత రామచంద్రుడు అనేటటువంటి మహనీయుడు. వైకుంఠం కూడా ఆ లోకాల్లో ఒకటి. తాను ఆర్జించుకున్నటువంటి సంపదల్లో ఏది ఎవరికైనా ఇచ్చే అధికారం ఉంటుంది అనేది మనందరికీ తెలుసు. ఏదో నాకు నా తండ్రి నుంచి వచ్చింది, ఆయనకి వారి తండ్రి నుంచి వచ్చింది కనుక ఈవేళ నాకు ఇలా ఇద్దాం అనిపిస్తోంది అంటే ఇవ్వడానికి వీలు ఉండదు. నువ్వు నీ తర్వాత తరానికి ఇవ్వాల్సి ఉంటుంది తప్ప. అది పైనుంచి వచ్చినటువంటి ఆస్తి కనుక అయినట్టయితే. కానీ స్వార్జితానికి అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏముండవు. ఎవరికైనా ఏదైనా నువ్వు ఇచ్చుకోవచ్చు. సంతానానికి కూడా దాన్ని మళ్ళీ క్లెయిమ్ చేసేటటువంటి అధికారం కూడా ఉండదు. అది పిత్రార్జితంగా వచ్చేదైతే మళ్ళీ సంతానం క్లెయిమ్ చేయొచ్చు తప్ప, లేకపోతే క్లెయిమ్ చేయడానికి అధికారం లేదు. రాముడికి ఆ వైకుంఠం అనేది అలా వచ్చింది కనుక ఆ ఆర్జించిన వైకుంఠ లోకాన్ని నేను నీకు ఇస్తున్నాను, జటాయో గచ్చ, వెళ్ళి తీసుకోదాన్ని అని పంపించగలిగాడు. భగవంతుడిలో ఉండేటటువంటి తనను ఆశ్రయించుకున్న వాళ్ళ విషయంలో చూపే ఆ రక్షణ దీక్షకి అంతము అనేటటువంటిది లేనే లేదు. ఇది తిరియక్కుల విషయంలో, అంతేకాదు దేవతల విషయంలో మనం చూడాలన్నా చూడొచ్చు. ఇంద్రుడు ఎన్నిసార్లు తల మీద తెచ్చుకున్నాడు ఆయన, తల ప్రాణం మీదకి. అన్నిసార్లు ఇంద్రుణ్ణి కాపాడింది భగవంతుడు. ఆశ్రయించి తనకి శరణాగతుడు అయ్యాడు కనుక బ్రహ్మగారికి, రుద్రుడికి, ఒకళ్ళకి ఇద్దరికని కాదు, దేవతలో ఎవడెవడికి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ ఉపద్రవం వచ్చినా ఆ ఉపద్రవాల నుంచి మళ్ళీ వాళ్ళని తీసి బయట పారేయాల్సినటువంటి తత్వం పాపం భగవంతుడే. ఎందుకు? తనకే అపకారం చేసినా వాడికి మళ్ళీ తిరిగి ఉపకారాన్ని చేసేటువంటి మనస్తత్వం భగవంతుడిలో ఎంత గొప్ప గుణం ఇది. ఇంద్రుడి విషయం మనకు తెలుసును. తన దగ్గర పనిచేసిన వచ్చిన నౌకరుగాడు ఇంద్రుడు. ఏదో తనకి ఉండేటటువంటి ఏవో కొన్ని కార్యక్రమాల దృష్ట్యా గోకులానికి వెళ్ళాలి, అక్కడ నేను పుట్టాలి, అక్కడ నేను పెరగాలి అని ఈయన కోరుకొని నందగోకులానికి వెళితే నేను ఇంత గొప్పవాడిని, నేను ఇంద్రుడిని, స్వర్గాధిపతిని, దేవతలకందరికీ కూడా లీడర్ని, అలాంటిది నేను వస్తే నన్నే పట్టించుకోరా, వాడెవడో చెప్పినట్టుగా వాడి మాట విని వాడి వెంట పడతారు మీరంతా, నాన్ సెన్స్. కోపం వచ్చి రాళ్లవాన కురిపించి వాళ్ళందరూ నానా ఏడుపులు ఏడిపిస్తే పాపం కొండనెత్తి 7 రోజులు వాళ్ళని కాపాడి, ఇంద్రుడు పిచ్చి పిల్లాడు, ఆకలి కోపం వచ్చింది, క్రమంగా తగ్గితే
వాడికే బుద్ధి వస్తుందిలే అని అనుకున్నాడు, వదిలేశాడు ఆయన్ని. తిరిగి తర్వాత తన పాదాలను ఆశ్రయించి తర్వాత గోవింద పట్టాభిషేకం చేస్తే, సరే పోయి బతకవయ్యా, మంచిగా బతుకు, కనీసం ఈసారైనా ఇక పైన ఇట్లాంటి అప్రాచ్య పనులు చేయకు, జాగ్రత్త పో అని పంపించాడు. అని వీడు మా దేవతలకు అధిపతి కనుక వీడికేదో పార్షియాలిటీ, వీడికేదో స్పెషాలిటీ ఉండదు. వాడేదో జంతువు కనుక వాడిని ఏదో నామమాత్రంగా కావలసింది ఏదో చేసి నో. తన ఇంట్లో తన పిల్లాడికి లేక కలిగినటువంటి పిల్లవాడి విషయంలో చూపించేటటువంటి తండ్రి యొక్క ఆదరణ ఎట్లా ఉంటుందో అందరి యందు కూడా అట్లాంటి ఆదరణే భగవంతుడికి ఉంటుంది. అంటే దీంతో ఏ రకమైన పక్షపాతాలు ఉండవు. అసలు ఇలాంటివి మనం చూస్తూ కూర్చుంటే ఎంతమంది మనకి దొరుకుతారండి. మన ఇతిహాసాల్లోకి వెళితే ఘంటాకర్ణుడు, విభీషణుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు ఒక్కడేంటి, మాలాకారుడు, అక్రూరుడు, వృత్రాసురుడు లాంటి వాడికి కూడా అండి, చివరికి వృత్రాసురుడు లాంటి వాడిని కూడా అనుగ్రహించాడు ఆయన. శబరి ఆటవిక భిల్ల జాతి స్త్రీ గుహుడు అనుగ్రహించాడు ఆయన వాళ్ళని కూడా. మన ఆళ్వార్లలో తిరుమంగయ్యన ఆళ్వారు ఉన్నారండి. ఆయన ఒక చోరుడు, కానీ ఆయనకు కూడా అనుగ్రహించి ఆయనకు కూడా ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఆయన చేత అద్భుతమైన పాటలు పాడించుకుని ఆ పాటలే తనకి హంసతూలిక తల్పమా అన్నట్టుగా వాటిని ఆస్వాదిస్తూ దాంట్లో ఉండిపోయాడు. అస్పృశ్య జాతి అని అనిపించుకునేట్టుగా ఆ రోజుల్లో ఉండేటటువంటి పాణన్, ఆయన పేరు పాణన్ అనేటువంటి ఒక జాతి, దానికి సంబంధించినటువంటి ఒక మహానుభావుడికి తన యందు ప్రేమ కలిగింది కదా అనే భావం చేత శ్రీరంగ క్షేత్రపు ఆలయానికి ప్రధాన అర్చకుడుగా ఉండే లోక సారంగ మహామునిని పంపి ఆ తిరుప్పాణన్ అనేటటువంటి అతన్ని నీ భుజం మీద మోసుకురావయ్యా మా దగ్గరికి అని ఆయన పిలిపించుకుని 10 పాటలు ఆయన పాడితే అమలన్ ఆదిపిరాన్, ఏ దోషము అంటనివాడా, లోకాలకు ఉపకారకుడా, ఆది ఉపకారకుడా, అమలన్ ఆదిపిరాన్, కేవలం నీకు కాకుండా నీవు అభిమానించేటటువంటి నీ దాసులకి దాసులుగా ఉండగలిగే ఒక సౌభాగ్యాన్ని నాకు కలిగించావా అని ఓ 10 పాటలు ఆయన పాడుకునేట్టు చేసి ఆయన్ని తన పాదాల్లోకి లీనం చేసుకున్నాడు ఆయన. తిరుప్పాణన్ అర్చకుడికి కలగలేదా సౌభాగ్యం? రోజు పాపం ముట్టుకుని అభిషేకం చేయించేటటువంటి మహనీయుడు ఆయనకు కలగలేదు. ఆయన పాదాల్లో, భగవంతుడి పాదాల్లో చేరిపోయేటువంటి అదృష్టం తిరుప్పాణనికి కలిగింది. ఎక్కడి దాకా అని ఎందుకండి? తన భక్తుడైనటువంటి రామదాసుడికి విడుదల కలిగించడం కోసమని రాముడు తానే స్వయంగా రామోజీ లక్ష్మోజీగా వెళ్ళి తానేషా కనిపించాడు. రామదాసు గారికి కనిపించలేదు పాపం. అన్ని దెబ్బలు తిని అన్ని పాటలు పాడినటువంటి ఆయనకి ఏం కాలే, కానీ ఆ తానీషా కనిపించి అతనికి ధనాన్ని అర్పించి మా రామదాసు గారిని విడుదల చేయవయ్యా బాబు అని బతిమాలుకున్నాడు ఆయన. భగవంతుడికి ఉండేటటువంటి ఆ భావన ఎంత గొప్పదో. అంటే తన భక్తులని ఆశ్రయించుకున్న వాళ్ళని కూడా కాపాడటంలో ఆయనకుండేటటువంటి కృప, ఆయనకుండేటటువంటి క్షమ అది సీమారహితమైనది. అది అహైతుకి కృప. నిర్హేతుకమైనటువంటి ఆ కృపకి అంతము ఉండదు సుమా. ఇలాగా ఇంతకీ ఆయన కేవలం
ఇలాంటి వాటి విషయంలో కూడా స్థావరాల్లో యమళార్జున భంజనాయ నమః అని ఆయనకు ఒక పేరుందండి. కృష్ణావతారంలో రోటికి తల్లి కట్టేస్తే ఆవిడ లోపలికి వెళ్ళిపోగానే ఈ రోడ్డును మెల్లిగా లాక్కుంటూ వెళ్ళి 2 చెట్ల మధ్యలోంచి వెళ్ళి ఆ చెట్లను విరక్కొట్టి నలకూబర మణిగ్రీవులు అనేటటువంటి ఆ గంధర్వులకి మోక్షాన్నిచ్చి వాళ్ళని తరింపచేసినటువంటి మహనీయుడు ఆయన. స్థావరాలు అంచేత అది స్థావరమా తిరియక మనుష్యుడా దేవత అనేటువంటి ప్రశ్న లేదు. సమూహం సర్వభూతేషు, అందరి యందు కూడా నాకుండేటటువంటి దృష్టి సమానమే. కానీ ఎవడు భక్తితోటి సేవిస్తాడో అలాంటి వాళ్ళ విషయంలో మాత్రం తనకి మాటలకి అందనంత ప్రేమ ఉంటుంది సుమా. నేను ఎంతో గొప్పవాడినే అయినప్పటికీ అలాంటి వాళ్ళ విషయంలో నన్ను నేనే మరచిపోతా అని చెప్పుకున్నాడు ఆయన. ఆయనకు ఉండేటటువంటి అసీమ అనుగ్రహాన్ని అద్భుతంగా ఈ 29వ శ్లోకం మనకి స్పష్టం చేస్తుంది. అయితే ఆ ఆశ్రయించుకునేటువంటి వాళ్ళు ఒకనాడు అయోగ్యులు అయి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా వాళ్ళని కాపాడి తీరుతాడు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవద్దు గొప్ప మాట. మిగతా వాళ్ళు అయోగ్యులైతే వాళ్ళని ఫిల్టర్ చేసేస్తారు, తీసేస్తారు పక్కకి. నువ్వు ఈ క్వాలిఫికేషన్స్, ఈ బేసిక్ థింగ్స్ నువ్వు దీంట్లో ఫుల్ఫిల్ అయితేనే నువ్వు ఈ కేటగిరీలోకి రావాల్సి ఉంటుంది, అదర్వైజ్ స్క్రీన్డ్ అవుట్ అని అంటారు. కానీ భగవంతుడు అట్లాగా ఎవడిని కూడా తొలగించేటటువంటి ప్రశ్న లేనే లేదు. మీ ఇష్టం వచ్చినట్టు అలా చెప్తారటండి అంటే మా ఇష్టం కాదయ్యా. ఆయనే 9వ అధ్యాయంలో పై శ్లోకంలో చెప్తున్నాడు, 30వ శ్లోకంలో చూద్దాం, తెలుసుకుందాం దాని గురించి. జై శ్రీమన్నారాయణ.